సతీష్ కూడా అదే దారిలో నడిచాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఆయన నివాసంలో నివాసానికి వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా విజయన్ విడి సతీషన్కు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు అని ప్రచురించారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అన్నారు. జూన్ 2న ఆదిలాబాద్ నుంచి 2వ విడత ప్రారంభం కానుంది. వరంగల్ ఖమ్మం జిల్లా సమీక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాస స్థలం మాత్రమే అని, ఇది ఆత్మగౌరవానికి భవిష్యత్తుకు ప్రతీకని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందన్నారు. గూడు లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అది ఇప్పటితో ఆగిపోయేది కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని ఆయన తెలియచేయటం అయితే జరిగింది. ఇక ఆస్తమా బాధితులకు శుభవార్త, చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 8 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది ఏర్పాటు కాబోతుంది అని తెలియజేశారు. హైదరాబాద్ నగరంలోని దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రాత్మక ఘట్టం శ్వాసకోశ బాధితులు సంజీవనైన చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశాన్ని పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు అత్యంత నిష్ఠగా అందించే ఈ అరుదైన ప్రసాద పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 8వ తేదీన రాత్రి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేదికగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు బత్తిన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అబిడెస్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బత్తిని గౌరీశంకర్ గౌడ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ పాల్గొని ఈ ఏడాది పంపిణీకి సంబంధించిన కీలక వివరాలు ప్రజలకు వెల్లడించారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ ప్రకటన ఎంతగానో ఊరటనిచ్చింది. గత 180 ఏళ్లుగా ఆస్తమా రోగుల పాలిట ఆశాకిరణంగా మారుతూ బత్తిన కుటుంబ వంశస్థులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు. జూన్ 8వ తేదీ రాత్రి సరిగ్గా 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇక 24 గంటల పాటు అంటే జూన్ 9వ తేదీ రాత్రి వరకు కూడా నిరంతరాయంగా ఇది కొనసాగుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇది ఒక శుభవార్తగా అభివర్ణించడం అయితే జరిగింది. ఇక తెలంగాణ ఉద్యమకారులు గుర్తింపుకు కమిటీలు, కేకే సారథ్యం కమిటీలో కోదండరాం, పొన్నం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎందరో వీరులు తమ ప్రాణాలకు త్యాగం చేయగా వేలాది మంది జైలు జీవితం గడిపారు. మరెందరో శారీరక వైకల్యానికి గురై నేటికి ఆవేదన అనుభవిస్తున్నారు. ఇన్నాళ్ళు కేవలం మాటలకే పరిమితమైన వారి గుర్తింపు ఇప్పుడు చేతల్లో చూపిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అధికారిక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది. ఈ కీలకమైన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీ నియమించింది. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు ఈ కమిటీకి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. కమిటీలో ఎమ్మెల్సీ కోదండరాం, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూసుకుంటే నేను వేరు విజయ్ వేరు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే నన్ను 2 చోట్ల ఓడించారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలే, జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది. ఆంధ్రకు కులం ఉంది కానీ సమైక్యత లేదు అని మరొకసారి చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని గురించి కూడా ప్రచురించారు. ఒకసారి చూద్దాం. నేను వేరు విజయ్ వేరు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలు, జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది. ఆంధ్రాకు కులం ఉంది కానీ సమైక్యత లేదు. పక్క రాష్ట్రంలో విజయ్ వంటి వారు ఒక పార్టీ పెట్టగానే గెలిచారని, నన్ను కూడా అలాగే చేసి ఉండాల్సిందని కొందరు అంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని ఆయన విశ్లేషించారు. అక్కడ ఉన్న రాజకీయ చైతన్యం వేరని,
ఇక్కడ ఎదుర్కోవాల్సిన సవాళ్లు వేరని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ప్రజలు తనను 2 చోట్ల ఓడించారని, ఆ సమయంలో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డానని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. రాజకీయం అంటే కేవలం అధికారం కాదని, పరాజయాలను జీర్ణించుకుని ప్రజాక్షేత్రంలో నిలబడటమే అసలైన నిజమైన ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అంటే కేవలం 33,000 ఎకరాల భూమి కాదు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు. అందుకే సంకుచిత భావాలను వీడి జై అమరావతి అని కాదు, జై ఆంధ్ర అని గర్విద్దంగా నినదిద్దామన్నారు అంటూ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా ప్రకటించారు. 2019 నాటి ఓ ఓటమి చేదు జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని ఒంటరి పోరులో నేర్చుకున్న గుణపాఠాలతో కేవలం 150 మందితో రగిలిన ఆశయం నేడు 21 లక్షలకు సైన్యంగా విశ్వరూపం దాల్చిందని వివరిస్తూ ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది. తీవ్రమైన శారీరక నొప్పులను సైతం ఒక పోరాట యోధుల్లా చిరునవ్వుతో జయించి రాష్ట్రాన్ని పీడిస్తున్న కులాల కుమ్ములాటను చీల్చి చెండాడుతూ సమైక్య సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన జీవిత అంతిమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పూరించిన పవర్ఫుల్ శంకారావం కోట్లాది మంది జన సైనికుల నవనాడులు ఉప్పొంగేలా చేస్తుంది. కేవలం 150 మంది సభ్యులతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ పార్టీ నేడు ఏకంగా 21 లక్షల సభ్యత్వాలను నమోదు చేసుకుని ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందని ఆయన వివరించారు. ఎక్కడా రాజీ పడకుండా విమర్శలు ఎదుర్కొంటూ సుదీర్ఘకాలంగా ప్రజల్లో ఉంటూ నిర్మించుకున్న ఈ సంస్థాగత బలం రాబోయే కాలంలో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఖ్య అనేది కేవలం అంకె మాత్రం కాదని, ఇది తనపై ప్రజలు ఉంచిన నమ్మకమని ఆయన వ్యాఖ్యానించారు. నా ఆరోగ్యాన్ని జయించారని చెప్పారు. అలాగే జై ఆంధ్ర నినాదం విన్న, జై అమరావతి అనే నినాదం విన్నప్పుడు తన మనసు బాధ కలుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. జై అమరావతి అంటే అది కేవలం 33 ఎకరాలకే పరిమితం అవుతుందని, అదే జై ఆంధ్ర అంటే అది రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు చేరుతుందని వివరించారు. రాజధాని అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది మొత్తం రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమని, అందుకే సంకుచిత భావాలను వీడి విశాల దృక్పథంతో జయ్యాంధ్ర అని నినదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కులం ఉన్నంతగా సమైక్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కులాల వారీగా విడిపోవటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అన్నారు. అలాగే స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని అయితే ఆయన చేశారు. దాదాపుగా గంటకు పైగా సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఆయన మాటలో నిజాయితీ, లక్ష్యం పట్ల ఉన్న స్పష్టత అందరినీ ఆకట్టుకున్నా. కేవలం భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఒక పరిణితి చెందిన నాయకుడిని తలపించింది. సభలో ముగిసిన తర్వాత కూడా కార్యకర్తలు జయ్యాంధ్ర అంటూ నినదిస్తూ మంగళగిరి వీధుల్లో ఉత్సాహంగా కనిపించారు. ఈ సమావేశం జనసేన పార్టీలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయలాగా నేను కూడా అధికారంలోకి వస్తా, టీఆర్ఎస్ చీఫ్ కవిత తెలియజేశారు. విజయ్ ఏ రకంగా వచ్చారో నేను కూడా అదే విధంగా అధికారంలోకి వస్తానని చెప్తున్నారు. తమిళనాడులో విజయలాగా తెలంగాణ రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో గుణాత్మక మార్పులు తీసుకురావడమే తన లక్ష్యమని